नहीं, बिल के बीच में मैं नहीं दे सकता हूँ, बिल के बाद दे दूँ मैं। सर नहीं सर, डिवेट नहीं कर सकता मैं। आई रिक्वेस्ट ऑनरेबल माय लर्न फ्रेंड अकबरुद्दीन ओवैसी साहब को, सर आई रिक्वेस्ट बिकॉज ही नोज, he is also a knowledgeable, a very member of our assembly, and in fact we are not scared of anybody. We are not scared of anybody. We are not scared of anybody. We give due respect to all, each and every respected member of the house. Sir, मैं बोलने का सुनो सर, मैं बोलने का यही है, मैं आपको नहीं, आई एम नॉट गोइंग, अरे यार नो डेफिनेटली नो, 1 second सर, हियर ऑनरेबल चीफ मिनिस्टर రేవంత్ రెడ్డి గారు మేడ్ ఎ స్టేట్మెంట్. ఇవాళే వచ్చిన సుప్రీం కోర్టు జడ్జిమెంట్కు సంబంధించి ప్రధానంగా తెలంగాణ ప్రజలకు సంబంధించి, ప్రధానంగా తెలంగాణ దళిత వర్గానికి సంబంధించి ఒక చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్కి సంబంధించి వారు స్టేట్మెంట్ ప్రస్తావన చేయడం జరిగింది అధ్యక్ష. ఈరోజు నేను కోరుతా ఉన్నాను, ఇదొక ప్రత్యేకమైన ప్రస్తావన వచ్చినప్పుడు గౌరవ శాసనసభ్యులు కూడా మరి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి సంబంధించి వారి వారి అభిప్రాయాలను తెలియజేయడానికి అవకాశం ఇవ్వండి అధ్యక్ష. లెట్ దెమ్ ఆల్సో పార్టిసిపేట్. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించిన అంశం విషయంలో మహేశ్వర్ రెడ్డి గారు చెప్పారు, అదేవిధంగా అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పారు. అందరి సభ్యుల అభిప్రాయం కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేయడానికి, సభ జరుగుతా ఉన్న సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు మరి ప్రస్తావన తీసుకొచ్చి హర్షం వ్యక్తం చేసి అనేక సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్న ఒక వర్గానికి సంబంధించి మరి చెప్తా ఉన్న సందర్భంలో నేను గౌరవ శాసనసభాపతి గారిని కోరుతా ఉన్నాం, దయచేసి మరి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కు సంబంధించిన అంశం విషయంలో గౌరవ సభ్యులు కూడా 2 నిమిషాలు వారు వారి అభిప్రాయాన్ని తెలియజేసుకున్నారు, దాంట్లో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం. దాంట్లో మేము వీఆర్ ఓపెన్ సార్, వీఆర్ ఓపెన్. అండ్ ఆల్సో సార్ దిస్ క్లాపింగ్ అండ్ ఆల్ అనేక సందర్భాలు చెప్పాం, క్లాపులు కొట్టుకుంటూ స్లోగన్ చేసుకుంటూ సీనియర్ శాసనసభ్యులు కూడా ఈ విధంగా చేయటం సరికాదు. ఈరోజు గౌరవనీయులు 2 అభిప్రాయాలు చెప్పారు, సస్పెండ్ చేయాలని. సస్పెండ్ చేయడానికి అది దట్ విల్ బి యూజ్డ్ యాజ్ ఎ లాస్ట్ రిసార్ట్. ఎందుకంటే మెంబర్ అనేవారు ప్రజలకు సంబంధించి వారు వచ్చి ఇక్కడ కూర్చున్నారు, వారు ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి సంబంధించి కూడా భేదాభిప్రాయం ఉందంటే చెప్పుకోదలుచుకోవచ్చు. మేము పెడతా ఉన్న యంగ్ యూనివర్సిటీకి సంబంధించిన దానిపైన కూడా అభిప్రాయం తెలియజేయచ్చు. నేను ఐ రిక్వెస్ట్ హానరబుల్ అక్బరుద్దీన్ సాబ్, because in the bill we have shown what courses are we are going to start and what would be the fee structure, what would be the modules. We have already reflected in the bill, sir. Any suggestions from your side is welcome. And my point here is, sir, let them go to their seats, because Supreme Court ku sambandhinchi గౌరవ సభ్యులు చాలా మంది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి సంబంధించిన వారి అభిప్రాయం తెలియజేయడానికి, వారి కృతజ్ఞతలు తెలియజేయడానికి, వారి హర్షం వ్యక్తం చేయడానికి అవకాశం అని కోరుతాను. సార్, ఇది చాలా అన్యాయం సార్. ఇది మెయిన్ అపోజిషన్ పార్టీగా ఉన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉండి వారు బాధ్యతాయుతంగా ప్రవర్తన చేస్తే బాగుంటుంది. ఇది మంచి పద్ధతి కాదు. నిన్న కూడా మీ ప్రవర్తన వల్ల మా అవకాశం పోగొట్టుకున్నాం. మేము నిన్న మాట్లాడవలసినటువంటి మీ వల్ల మేము మాట్లాడవలసినటువంటి అప్రాపరేషన్ బిల్లు మాట్లాడలేకపోయినాం. గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ధ్వంసం చేసిండ్రో, ఆర్థిక వ్యవస్థను ఏ రకంగా ధ్వంసం చేసిండ్రో చెప్పుకునే అవకాశాన్ని ఇవ్వకుండా మీరు నిన్న మిమ్మల్ని అడ్డుకున్నారు. ఈ రకమైనటువంటి పద్ధతి మంచిది కాదు. ఈ సభ మీకోసం నడుస్తలేదు. ఈ సభ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం చూస్తూ ఉన్నారు. యావత్ తెలంగాణ ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తున్న సమయంలో ఈరోజు
మరి అమూల్యమైనటువంటి సమయాన్ని ఈ రకంగా వృధా చేయడం మంచిది కాదు. దీన్ని నేను ఈరోజు పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ప్రతిపక్ష పాత్ర మీరు పోషిస్తే బాగుంటుంది. ఇది మంచి పద్ధతి కాదు. మేము మాట్లాడేటువంటి అవకాశాలు మాకు రావాలా. మేము ఈరోజు ఈ సభకు వచ్చాం. రేపటితోటి చివరి రోజు ఉన్న ఈ 2 రోజులు కూడా ప్రజా సమస్యలు మాట్లాడకుండా ఈ రకంగా అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. మీకేమైనా ఉంటే మీ సీట్లో కూర్చొని మీ హక్కులు అడగండి. మీకేమైనా ఉంటే మీరు మరి మీ స్థలంలో కూర్చొని మీరు మాట్లాడండి తప్ప ఈ రకంగా అడ్డుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను, మీరు మీ స్థానానికి వెళ్ళండి. ఈ సభని అడ్డుకోవడం మంచిది కాదు. మీకు ఇష్టం లేకుండా వాకౌట్ చేయండి, కానీ స్టాల్ చేయడం మంచిది కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష ధన్యవాదాలు. ముందుగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మేము సిపిఐగా మొదటి నుంచి కూడా జాతీయ స్థాయిలో పూర్తి స్థాయి మద్దతు ఇచ్చాము. ఆనాడు ఏబి బర్ధన్ గారు వాళ్ళందరూ కూడా మొదటిసారిగా స్పందించడం జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనస్ఫూర్తిగా హర్షిస్తూ ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మందా కృష్ణమాదిగా ఇతర పెద్దలందరూ కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. రెండో అంశం, నిన్న ఒక ఘటన జరిగింది. నాకు బాధేస్తుంది. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలన చేసిన మా మిత్రులు ఆ కింద కూర్చోవటం, 10 సంవత్సరాలు పరిపాలన చేసిన మిత్రులు అలా కూర్చోవటం, మాలాగా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఇచ్చే స్లోగన్ లాగా మీరు ఇవ్వటం చాలా బాధాకరంగా ఉంది. ఇక్కడ 2 నిమిషాలు మంచి మాట చెప్తానండి. మంచి మాట చెప్తా, మీరు మంచి మాటే చెప్తానండి. అసలు అది వద్దా? మంచి మాట కూడా చెప్పొద్దా? అయితే అరే నేనేం చెప్తాను, మీరు అంటే అది కాదు అంటే ఎవరు మాట్లాడిరా మీరు? అది అంటే ఇప్పుడు మీరు మాలాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా అట్లా అంటే మీరు ఏదో లోపల పెట్టుకున్నట్లు ఉంది. మాట్లాడండి. ఎందుకంటే ఆ ఇద్దరు సోదరిమణుల పట్ల ఎవరైనా సరే సోదరిమణుల పట్ల మా సానుభూతి ఉంది. దానికి సంబంధించి ఏమీ భిన్నాభిప్రాయం లేదు. అదే సమయంలో అక్కడ మాట్లాడేటువంటి ఆ వరవడిలో జనరల్గా ఉద్దేశపూర్వకంగా అవమానపరచాలని చెప్పారా లేదా అవి కూడా చూడాలి. ఓకే, చెప్తా. అదేవిధంగా చూడాలి. అందులో వాళ్ళిద్దరికీ, ముఖ్యమంత్రి గారికి సవిత గారికి అక్క తమ్ముళ్ళ అనుబంధం ఉంది, బంధుత్వం ఉంది. అందువలన దాన్ని మనం ప్రొలాంగ్ చేయకుండా ఒక చోట కూర్చుని స్పీకర్ గారి రూమ్లో కూర్చుని దానికి ఒక సమస్యకి పరిష్కారం చేసుకోవటం మంచిది. రెండో అంశం ఏంటంటే అధ్యక్ష, వాస్తవంగా నేను అప్రాప్రియేట్ బిల్లు మీద నేను చాలా అంటే అందరికీ సహజంగా మాట్లాడాలని కోరుకున్నాం. ఐ లాస్ట్ మై ఛాన్స్. మళ్ళీ ఇప్పుడు కూడా బిల్లుల మీద మాట్లాడదాం అనుకున్నాం. మళ్ళీ ఐఎమ్ లూజింగ్ మై ఛాన్స్. అందువలన అధ్యక్ష, ఇప్పుడు సభను ఎందుకంటే అప్పుడు తెలంగాణ యాజిటేషన్ అప్పుడు చూసాం. అప్పుడు తెలంగాణ యాజిటేషన్ అప్పుడు అదంటే అది దెర్ వాజ్ ఏ కాజ్. దానిలో అందరం కలిసాం. ఆల్ పార్టీస్ వర్ యునైటెడ్ అండ్ వీ ఫాట్. అండ్ మనం ఏంటంటే వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రన్నింగ్ ద హౌస్ ఆల్సో వెన్ తెలంగాణ ఇష్యూ వాజ్ ఏ ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఫర్ అస్. ఇప్పుడు ఒక చిన్న అంశం మీద తేడా వచ్చింది. దానికి సంబంధించి
I don't want to defer. I don't want to defer. I am the first person. I am the first person to honor the women. I am the first person. At the same time, if their sentiments are affected, if their feelings are affected, how to resolve that was, it is to be discussed. కానీ మీరు ఇప్పుడు అసలు మమ్మల్ని కూడా మీరు మాట్లాడకుండా మీరు చేస్తూ ఉంటే మాకేమి అట్లా అంటే అల్టిమేట్లీ విల్ బి ఫోర్స్ టు ఫీల్ దట్ యూ హ్యావ్ సంథింగ్ ఇన్ మైండ్, మీరు వితౌట్ కీపింగ్ ఎనీథింగ్ ఇన్ మైండ్ మీరు యూ మస్ట్ బి ఓపెన్ టు రిజాల్వ్ ద ఇష్యూ. మైండ్లో పెట్టుకోకుండా అది చేస్తే ఏమైతే ఉపయోగం ఉండదు. అందువలన చేస్తారు. నేను యాజ్ ఏ మెంబర్, యాజ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ పార్టీ, just I am suggesting, I am expressing my opinion. Ultimately, the Honorable Speaker will take a decision. He will take a decision. అందువలన I request Honorable Speaker garu, మీరు better to call the stakeholders into your room and have a discussion with them and resolve the issue. Better to have. So that is my request. Afterwards, if house goes well, automatically whatever subjects are there, we can freely participate in that. We can freely debate such discussions. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు ఇంకా చాలా కావాల్సినవి ఉన్నాయి. ఇవాళ ఇంపార్టెంట్ స్కిల్ యూనివర్సిటీ పెట్టారు. ఈ స్కిల్డ్ యూనివర్సిటీకి సంబంధించి అధ్యక్ష 2 మాటలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అధ్యక్ష, స్కిల్డ్ యూనివర్సిటీకి సంబంధించి అరే నేను చెప్పాను కదా. ఓకే, మళ్ళా నేను లేవనేక ఈ అంశం పైన అవసరం లేదు. అధ్యక్ష, స్కిల్డ్ యూనివర్సిటీకి సంబంధించి చాలా ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి దాన్ని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అదే సమయంలో ఈ రాష్ట్రంలో కొన్ని వందల ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అక్కడ చదువుకున్న వాళ్ళకి అసలు ఉద్యోగాలే లేవు. దాదాపు 60% గ్యాప్ వచ్చింది. ఈ అంశం ముందు అక్కడ పటిష్టం చేయకుండా, అక్కడ కింద స్థాయిలో ఉన్నటువంటి విద్యా విధానంలో దాన్ని పటిష్టం చేకూర్చకుండా పై స్థాయిలో యూనివర్సిటీ ఒక్కదాని వల్ల ప్రయోజనం ఉండదు. అందుకని కింద స్కూల్స్ నుంచి రావాలి. ఆ విధంగా అక్కడ స్కిల్ని డెవలప్ చేసుకుంటూ పైకి రావాలి. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వనరుల్ని దానికి సాంకేతికతను జోడించే విధంగా అక్కడ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. అందువలన ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. సార్ ఏదైనా మై ఫ్రెండ్స్ ఆర్ నాట్ అలౌయింగ్ మీ టు స్పీక్. సో దో I have taken a genuine stand, you are unable to understand my feelings. So you are going on doing some ruckus. You are going on. It shows that you have nothing in mind to allow the house. అందువలన స్పీకర్ గారు నేను కోరుతున్నాను, ఏదో దానిలో రిజాల్వ్ చేసే క్రమంలో చేయాలని చెప్పి కోరుతున్నాను. శ్రీ దామోదర్ రాజనరసింహారావు